నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగ సంఘాల నిరవధిక సమ్మె. పీఆర్సీ జీవోల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడిన ఉద్యోగ సంఘాలు ఇకపై సీఎంతో చర్చలకు మాత్రమే వెళతామని స్పష్టీకరణ. వేతన సవరణ ఉత్తర్వులకు మంత్రివర్గం ఆమోదం. రాష్ట్ర ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవాలని ఉద్యోగులకు సూచన. రెండు వాయిదాల్లో ఓటీఎస్ మొత్తం చెల్లించే వెసులుబాటు. ఈ నెల 25న ఈబీసీ నేస్తం ప్రారంభానికి మంత్రివర్గం నిర్ణయం. గుడివాడలో తెదేపా నిజ నిర్ధారణ కమిటీ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత. పోటీగా రోడ్డెక్కిన వైకాపా శ్రేణులు. ప్రతిపక్ష నేతలపై దాడులు. రాష్ట్రంలో తీవ్ర రూపం దాల్చుతున్న కరోనా వైరస్. మరో 13,000కు పైగా కేసులు, 5 మృతి. దేశంలో మరో 3,47,000 మందికి కరోనా. 10,000కు చేరువలో ఒమిక్రాన్ కేసులు. పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోవడం సహా డిమాండ్ల పరిష్కారం కోసం ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు దిగాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. హక్కుల కోసం ఒక్కటిగా పోరాడేందుకు 4 ప్రధాన ఉద్యోగ సంఘాలు కలిసి పీఆర్సీ సాధన సమితి ఏర్పాటు చేశాయి. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఐక్యంగా ఉధృత ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు ఉద్యోగ నాయకులు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని వెల్లడించారు. జీతాలు తగ్గేలా ఉన్న 11వ పీఆర్సీని నిలుపుదల చేసి ఈ నెలకు పాత వేతనాలే ఇవ్వాలంటూ సీఎస్ను కలిసి ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. సమ్మె మొదలయ్యే వరకు జిల్లా కేంద్రాల్లో వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసేలా కార్యాచరణ ప్రకటించారు. 24/1/22న చీఫ్ సెక్రటరీ గారికి నోటీస్ సర్వ్ చేస్తాం. 25/1/22న ర్యాలీలతో కూడినటువంటి ధర్నాలు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరుగుతాయి. 27 నుంచి 30 వరకు 4 రోజుల పాటు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో రిలే నిరాహార దీక్షలు. 3వ తారీఖున చెలో విజయవాడ ప్రోగ్రాం. 5వ తారీఖున నాన్ కోఆపరేషన్ అంటే యాప్స్ మొత్తం కూడా డౌన్ అన్నమాట, అప్లోడ్ చేయం. 7/2/22న 6 అర్ధరాత్రి నుంచి అంటే 7 లెక్క స్ట్రైక్, నిరవధిక సమ్మె. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డైలీ వేజెస్ సభ్యులు ఏదైతే ఉన్నారో ఈ యొక్క జేఏసీలు ఫెడరేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి సంఘాలు మొత్తం కూడా ఈ యొక్క కార్యాచరణని తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నాము. ప్రభుత్వం పీఆర్సీ మీద ఇచ్చిన జీవోల వల్ల రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరికీ కూడా బాధ కలిగించినాయి. అంటే పీఆర్సీ అనేది జీతం పెంచడం కోసం కానీ తగ్గించడం కోసం అన్నట్లుగా ఈ జీవోలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఉద్యోగి ఆవేదనతో మేము పిలుపు ఇవ్వకపోయినా వాళ్ళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అందరం కలిసి ఒకే డిమాండ్తో ముందుకెళ్తే ప్రభుత్వం మీద ప్రెజర్ పెరుగుతుందనే ఉద్దేశంతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలు ఉద్యోగులకు నష్టం చేకూర్చేలాగా ఉన్నాయి. కాబట్టి ఆ జీవోలు ఏవైతే విడుదల చేసిందో ఆ జీవోలు అమలు చేయకుండా ఆ జీవోలను వెంటనే నిలుపుదల చేయాలా అనేది మా మొదటి డిమాండ్. అశుతోష్ మిశ్రా కమిటీ, ఆ కమిటీ రిపోర్ట్ మాకు ఇవ్వలేదు. ఆ కమిటీ రిపోర్ట్ మాకు ఇవ్వాలనేది మా రెండో డిమాండ్. ఆ రిపోర్టు మాకు ఇచ్చిన తర్వాత మేము దాన్ని మా సంఘాల్లో పెట్టుకొని చర్చించి అందులో సానుకూల అంశాలు మాకు ఇంకా ఆ కమిటీ రిపోర్ట్లు కూడా మాకు నచ్చని అంశాలు కొన్ని ఉంటాయి. వీటన్నిటినీ మేము పరిశీలించిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ మాతో చర్చలు పునఃప్రారంభించాలి. అంటే పీఆర్సీ వల్ల జీతం పెరగడం లేదు, నష్టం జరుగుతుంది. ఆ నష్టం ఎక్కడ జరిగిందో ఆ నష్టాన్ని గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వం ఆ నష్టం పూడ్చాలనేదే మా ఆలోచన, మా ఆవేదన కూడా. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా మొన్న అక్టోబర్ 2తో చాలామందికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. వాళ్ళు ఎగ్జామ్స్ కూడా పాస్ అయ్యారు.
ఆ ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు పాస్ అయిన వాళ్ళకు పాస్ అయినట్లుగా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరుతున్నాం. ఈ నెల ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇప్పటికిప్పుడు అమలు చేసేయాలని చెప్పి ట్రెజరీ శాఖ అధికారులందరికీ జీతాలు ఈ నెల జీతాలు ఇచ్చేసేయాలని చెప్పని ఆదేశాలు ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని తక్షణం విత్డ్రా చేసి ఈ జనవరి నెలకి పాత జీతాన్నే చెల్లించాలని నలుగురం కలిసి వెళ్లి చీఫ్ సెక్రటరీ గారిని లిఖితపూర్వకంగా డిమాండ్ చేయడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మా స్టీరింగ్ కమిటీ సభ్యులు 12 మంది వచ్చి లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి నోటీసు జారీ చేయడానికి సోమవారం నాడు మాకు 12 మంది మా స్టీరింగ్ కమిటీ సభ్యులకి సమయం కేటాయించమని లిఖితపూర్వకంగా చీఫ్ సెక్రటరీ గారిని కూడా మేము కోరడం జరిగింది. ఇది అనవసరమైనటువంటి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం మంత్రులతో సహా ఎవరూ చేయవద్దని స్ట్రగుల్ కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ రాజకీయ పార్టీని మా శిబిరం దగ్గరికి అనుమతించకూడదని మేము తీర్మానం చేసుకున్నాం. దీన్ని బట్టి మాకు రాజకీయ అనుబంధం ఉందా లేదా అనేది అర్థం చేసుకోవాలని వాళ్ళ విజ్ఞప్తికి వదిలిపెట్టారు. ఈ స్ట్రగుల్ కమిటీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అబ్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ వాళ్ళ వ్యక్తిగత పొలిటికల్ చాయిస్ కి భిన్నంగా అబ్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేసేటువంటి రకంగానే ఈ స్ట్రగుల్ కమిటీ కార్యాచరణ ముందుంటుంది. ఒకవైపు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలని జీతాలు పెంపుదల కానివ్వండి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కానివ్వండి, మరి మిగిలినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కానివ్వండి, వాళ్ళ పే స్కేల్ కానివ్వండి, ప్రధానంగా సిపిఎస్ రద్దు, ఇలాంటి సిపిఎస్ రద్దు లాంటి మిగతా అలైడ్ సబ్జెక్టులన్నీ కూడా ఈ యొక్క ఫోరం ద్వారానే సాధించాలని నిర్ణయం తీసుకున్నాం. పీఆర్సీ బిల్లులను ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్ చేసేది లేదని రాష్ట్ర ట్రెజరీతో పాటు పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు తేల్చి చెప్పారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఒత్తిళ్లు మానుకోవాలని హితవు పలికారు. ఒక పీఆర్సీ బిల్లు చేయాలంటే పేపర్ ట్రేల్స్ వెరిఫై చేయాలి, ఎస్ఆర్ వెరిఫై చేయాలి, 7/2018 నాటికి పే ఎంత ఉందో చూసుకోవాలి. ఇన్ని ఆడిట్ పాయింట్లు చూసుకున్న తర్వాత గవర్నమెంట్కి నష్టం జరగకోకుండా, పేమెంట్ ఎక్కువ జరగకోకుండా ఆడిట్ చేయవలసిన బాధ్యత మా ట్రెజరీ ఉద్యోగుల మీద ఉంది. మేము చేయాలి. కానీ రాత్రికి రాత్రే ప్యాకేజ్ తయారు చేసేసి మీరు చేసేసేయండి అని ఉన్నతాధికారులు మా మీద ఒత్తిడి తీసుకురావడం అనేది మేము చాలా ఖండిస్తున్నామండి. ఆ పీఆర్సీ మాకు కూడా వర్తిస్తుంది. మాకు వర్తించే పీఆర్సీ మేము నష్టం చేసుకుని మేము బిల్స్ చేసే పరిస్థితి మాకు ఉండదు. డీడీఓ నుంచి మా దగ్గరికి బిల్స్ వస్తే మేము వాటిని వెరిఫై చేసి అవి కరెక్ట్గా ఉన్నాయి లేదా, మా ఎస్ఆర్స్ కూడా ప్రతి ఇండివిజువల్ది ఎస్ఆర్లో వాళ్ళది ఆ తేదీకి ఎంత పే ఉన్నది అనేది చూసిన తర్వాతనే మేము ఓకే అంటేనే అది సిఎఫ్ఎంఎస్కి పోతుంది తప్ప వేరే విధంగా పోదు. జిల్లాలోనేమో ట్రెజరీ ఆఫీసులు పే చేస్తాయి, ఇక్కడ క్యాపిటల్లో మాత్రము మా పే అండ్ అకౌంట్స్ ఆఫీస్కు ప్రమేయం లేకుండా ఒక బిల్లు కూడా పీఆర్సీ బిల్లులు పాస్ కాదనేది గంటపదంగా చెప్తున్నాము. పాత డిఏలు మాకు మెర్జ్ చేయకుండా అవి పక్కన పెట్టేసి ఆ 22% ఇప్పుడు కొత్త దాంట్లో చూపిస్తే ఆటోమేటిక్గా డిఫరెన్స్ వస్తుందండి. అది కరెక్ట్ కాదు. ముందు మాకు రావాల్సిన బకాయిలు ముందు పాత స్లిప్పులలో చూపియండి, అప్పుడే మాకు ఆ తేడా ఎంత అనేది మీకు కూడా తెలుస్తుంది. ఇది ఏది కూడా ఆఫీసర్లు దాన్ని చూడడం లేదు. వాళ్ళు ఏదైతే మొండిగా ఉన్నారో ఆ మొండితనానికి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అది కరెక్ట్ కాదండి. ఒకసారి ఐఆర్ ఇచ్చిన తర్వాత రివర్స్ తీసుకోవడం అనేది కన్వీనియర్ గారి చరిత్ర అండి. ఇది ఇన్ని గవర్నమెంట్లు ఇన్ని మారినాయి, ఏది కూడా ఇట్లా ఎవరు చేసింది లేదండి. ఇది కరెక్ట్ కాదు. దీన్ని సవరించుకోవాల్సిందే. ఈ జీవోలన్నీ మళ్ళా రాటిఫై కావాల్సిందే. పీఆర్సీ జీవోలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల పథకంపైన చర్చించిన ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో 10% ప్లాట్లను రిబేట్తో కేటాయించేందుకు పచ్చజెండా ఊపింది. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపైన కేబినెట్ చర్చించింది. రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 11వ పీఆర్సీ అమలు జీవోలు సహా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. జగనన్న స్మార్ట్ సిటీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల వల్లే పీఆర్సీని ఈ రకంగా ప్రకటించాల్సి వచ్చిందని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని మంత్రి పేర్ని నాని కోరారు. పాలకులను శాపనార్థాలు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్న విషయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. 11వ పీఆర్సీ కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ లో కూడా లాటరీ పద్ధతుల్లో కాకుండా 10% ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే పెన్షనర్లకు 5% స్థలాలను రిజర్వ్ చేయాలని చెప్పని, 20% రిబేట్ తో ఈ స్థలాల్ని అందజేయాలని చెప్పని
నిర్ణయించడం జరిగింది. వచ్చేస్తా హెచ్ఆర్ఏ వచ్చేస్తా, అసభ్యంగా మాట్లాడితే శాపనార్థాలు పెడితే అయ్యిపోయిపోమంటే వచ్చేస్తా. ఇదా పిల్లలకు నేర్పే పాఠాలు? మీరు ధర్మంగా పోట్లాడండి, మాట్లాడండి. ఎవరన్నారు ఉద్యమం చేయొద్దని? ఎవరన్నారు? చేయండి, సంప్రదింపులకు రండి, కూర్చుందాం, మాట్లాడదాం అని చెప్పి మాట్లాడుతున్నాం కదా. కష్టాలు ఉన్నాయి కాబట్టి, ఆర్థికపరమైన బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి. మానసిక వేదనకి గురై నలిగిపోతూనే నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అయితే ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నివారణ చర్యలపైన మంత్రివర్గం చర్చించింది. కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు సహా అవసరమైన చోట్ల సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన నియమించుకునేలా అధికారాలిస్తూ సూచనలు జారీ చేసింది. కోవిడ్ వల్ల ఒక్క మరణం కూడా నమోదు కాకుండా చూడాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. కరోనాతో మరణించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబ సభ్యులకు అర్హతను బట్టి గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మళ్లీ కోవిడ్ కోసం అని చెప్పని కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్న సంగతి గాని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. ఏ పరిస్థితుల్లో కూడా ఒక్క మరణం కూడా సంభవించకుండా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ వారిని, డాక్టర్లని ఎంతమంది కావాలంటే అంతమంది కాంట్రాక్ట్ పద్ధతిలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోమని చెప్పని, కావాలంటే నిర్ణయం తీసుకుని ముందు అమలు చేసి అమలు చేసినటువంటి నిర్ణయాన్ని ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో రాటిఫై చేస్తాం. తక్షణమైన చర్యలు మాత్రం ముందు ఉండాలని చెప్పని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. కోవిడ్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఫ్రంట్ లైన్ వర్కర్లు గాని, అలాగే హెల్త్ వర్కర్లు గాని రేపు జూన్ 30వ తారీఖు లోపు అందరికీ కూడా ఉద్యోగ నియామకాలు, కారుణ్య నియామకాన్ని అందజేయాలని చెప్పని మరింత వెసులుబాటు కోసం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఖాళీ ఉన్నాయో అందులో కూడా వారి అర్హత ఆధారంగా నియమించడానికి కూడా వెసులుబాటు కల్పిస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. గ్రామాల్లో ఓటీఎస్ పథకం మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఐసీడీఎస్ ప్రాజెక్టుకు పౌష్టికాహారం, బాలామృతం, పాల సరఫరాను అమూల్కు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయించింది. మెడికల్ కళాశాలల నిర్మాణానికి కావాల్సిన నిధులకు పరిపాలనాపరమైన అనుమతుల్ని ఇస్తూ కేబినెట్ ఆమోదించింది. ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల మహిళలకు ఆర్థిక సాయం కింద 580 కోట్ల రూపాయల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జనవరి 25న ఈ కార్యక్రమం సీఎం ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో స్వల్ప మార్పులు చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లోని వారికి వాయిదాల్లో ఓటీఎస్ కట్టే వెసులుబాటును కల్పించాలని నిర్ణయించడం జరిగింది. ఉగాది మరియు దీపావళి ఈ పండుగల సందర్భంగా 2 వాయిదాలు చెల్లించే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓటీఎస్ ఇళ్లు ఆ పథకంలో ఇళ్ల రిజిస్ట్రేషన్ కి, టిట్కో పథకం ద్వారా ఇచ్చేటువంటి అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్ కు, అలాగే విశాఖలోని మిషనరీస్ ఆఫ్ చారిటీస్ కు స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ 25 పాటు నిర్వహణకు సమర్థమైన సంస్థకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీఐఐసీ పరిధిలోని ఖాళీ భూముల్ని గ్రోత్ పాలసీ కింద వినియోగానికి అంగీకారం తెలిపింది. తీతీదేకు ప్రత్యేక ఆహ్వానితులను నియమించేలా దేవాదాయ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. ఏపీ పౌర సరఫరాల శాఖ 5,000 కోట్ల రుణాల సేకరణకు వెసులుబాటు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయించింది. కడప, కర్నూలు విమానాశ్రయాల నుంచి చెన్నై, విజయవాడకు విమానాలు నడిపేలా ఇండిగో సంస్థతో ఒప్పందానికి ఆమోదం తెలిపింది. కిదాంబి శ్రీకాంత్ కు బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు కోసం తిరుపతిలో 5 ఎకరాల భూ కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గుడివాడలో క్యాసినో వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. నిజ నిర్ధారణకు వెళ్లిన తెలుగుదేశం నేతలు వెనక్కి వెళ్లాలంటూ వైకాపా శ్రేణులు పోటీగా రోడ్డెక్కడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏది ఏమైనా గుడివాడ క్యాసినో కల్చర్ను బయటపెడతామంటూ ముందుకెళ్లిన తెదేపా నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. గుడివాడ తెదేపా కార్యాలయంపై దాడి చేసిన వైకాపా శ్రేణులు బొండా ఉమ్మతో పాటు మరో నేతకు చెందిన కార్లను ధ్వంసం చేశారు. తెలుగుదేశం వైకాపా కార్యకర్తల పోటాపోటీ ధర్నాలతో కృష్ణా జిల్లా గుడివాడ వేడెక్కింది. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్లో క్యాసినో నిర్వహించారని ఆరోపిస్తూ తెలుగుదేశం నేతలు నిజ నిర్ధారణకు వెళ్లగా వారిని వెనక్కి పంపాలంటూ వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. గుడివాడ పార్టీ కార్యాలయం నుంచి కే కన్వెన్షన్ కు బయలుదేరిన తెలుగుదేశం నేతలను నెహ్రూ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఆ పక్క వీధిలోని వైకాపా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించగా ఇరు వర్గాల మోహరింపుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బలవంతంగా తెదేపా నిజ నిర్ధారణ బృందాన్ని వాహనాల్లో ఎక్కించి పామరు స్టేషన్ కు తరలించారు.
తెలుగుదేశం నాయకుల అరెస్టు తర్వాత వైకాపా కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. బోండా ఉమ కారుతో పాటు మరో తెదేపా నేత కారు అద్దాలను పగలగొట్టారు. తెదేపాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గుడివాడ పార్టీ కార్యాలయంపై 2 సార్లు రాళ్లు రువ్వారు. వైకాపా నేతల దాడిలో తెదేపా కార్యకర్త ముళ్లపూడి రమేష్ చౌదరి గాయపడ్డారు. వైకాపా నేత పెద్ది కిషోర్ దాడి చేసినట్లు తేలడంతో ఆయన్ను పోలీసులు స్టేషన్కు తరలించారు. పార్టీ కార్యాలయంపై దాడి సమయంలో పోలీసులు అక్కడే ఉన్న వైకాపా శ్రేణులను కనీసం నిలువరించలేదని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. వాళ్ళని ఏ విధంగా రప్పించారు? వాళ్ళని అంటే నరుకోమని పోలీసుల దగ్గర వాళ్ళని పంపిస్తారా? బోండవమ్మ గారిని అరెస్ట్ చేసినప్పుడు పగలగొట్టారు. ఇది పోలీసు కావాలి, కారు ఆపారు, కొట్టించారు వాళ్ళ చేత. అంటే ఒకసారి దాచేపల్లిలో హత్యా ప్రయత్నం జరిగింది ఉమా గారి మీద, ఇది రెండోసారి. బ్యారికేడ్ అడ్డు పెట్టిన తర్వాత బ్యారికేడ్ ఓపెన్ చేయండి సార్, లిఫ్ట్ చేస్తున్నారు, బ్యాకప్ వెళ్ళాలని చెప్పి అంటే వెళ్ళలేదు. బ్యారికేడ్స్ పెట్టేసి పోలీసు వాళ్ళు ఆపారు. వాళ్ళు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు అప్పుడు వెళ్ళమంటున్నారు. బండి మీద కొడతాను, పోలీసు వాళ్ళు ఎవరు ఆపలేదు. అంతకుముందు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బయలుదేరిన కమిటీ సభ్యులను పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దావులూరు టోల్గేట్ పామరులో వాహనాలు ఆపి సోదాలు చేశారు. తెదేపా నేతలు బారికేడ్లు దాటుకుంటూ ముందుకు వెళ్లేందుకు యత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. మరోవైపు తెదేపా బృందానికి అనుమతి లేదంటూ నాగవరప్పాడు చౌరస్తా వద్ద వైకాపా నేతలు ధర్నాకు దిగడంతో స్వల్ప వాగ్వాదం జరిగింది. అరెస్టు చేసిన తెలుగుదేశం నిజ నిర్ధారణ బృందం సభ్యులను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మంత్రి పదవి అడ్డుపెట్టుకుని సంప్రదాయాలపై దాడి చేస్తున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. క్యాసినో నిర్వహించారో లేదో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై శనివారం ఉదయం ఏలూరు డీఐజీ మోహన్ రావును కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కొడాలి నాని నేతృత్వంలో విదేశీ సంస్కృతి, విష సంస్కృతి తీసుకొచ్చి తెలుగు సంస్కృతి మీద దాడి చేస్తారండి. వైసీపీ వాళ్ళు ఉన్నారు, మీ మీద దాడి చేస్తారు, వెళ్ళిపోండి అంటున్నారు పోలీసులు. పోలీసు వ్యవస్థ ఎందుకండి? రేపు ఉదయం 10:30 గంటలకి నిజ నిర్ధారణ కమిటీ ఏలూరు వెళ్తాం. డిఐజీ మోహన్ రావు గారిని కలుస్తాం. నిజ నిర్ధారణ కమిటీని నిజ పరీక్ష చేయడానికి ఎలవ్ చేయలేదు. వైసీపీ వాళ్ళని మాత్రం ఇష్టారాజ్యంగా ఎలవ్ చేశారని ఆయనకి కళ్ళ కట్టినగా చాలా ఫోటోలు తీసాం. ఇవన్నీ కూడా తీసుకెళ్లి డిఐజీ దగ్గర పెడతాం. నీ క్యాసినోలో డాన్సులు వేసిన వీడియో ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. ఇవాళ కారు పగల కొడుతున్నప్పుడు తీసినట్టు వీడియోలు ఫోటోలు ఉన్నాయి. నువ్వు దొరికిపోయిన దొంగవరా నాని, కొడాలి నాని అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు. నువ్వు చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని అడ్డుకునేవాడు కాదు. ముఖ్యమంత్రి 5 రోజులైన రాష్ట్రంలో గోవా క్యాసినో కల్చర్ ని ప్రవేశపెట్టినటువంటి కొడాలి నానిని ఎందుకు బర్తరఫ్ చేయలేదు? క్యాసినో నడిచిందా లేదా? మంత్రి గారే 6-7 గంటలు నడిచిందని చెప్పి ఆయన ఒప్పుకుంటాడా? 500 కోట్లు చేతులు మారాయని ఇంకోళ్ళు ఒప్పుకుంటారా? ఆయన అనుచరుడే ఏమి చేశారు ఆ రోజున నడిపినప్పుడు, ఇప్పుడు ఎందుకు వచ్చారని చెప్పి మాట్లాడతాడా? అంటే దీని అర్థం ఏంటి? మేము ఏదైనా చేయగలం, ఏదైనా చేస్తాం, అది చట్టం వ్యతిరేకమా, చట్టానికి లోబడి చేశామా అనేది కాకుండా చట్టాన్ని ఉపయోగించుకొని చేశామా అనేది వాళ్ళు చెప్పాలనుకుంటే ఇవాళ ప్రజలు పిచ్చివాళ్ళు కాదని చెప్పి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హ్యాస్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్. గుడివాడలో తెలుగుదేశం నాయకులు అరెస్టుపై పార్టీ అధినేత చంద్రబాబు సహా సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాసినో విష సంస్కృతిని రాష్ట్రానికి తీసుకురావడమే కాకుండా వైకాపా నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అంశాన్ని ఇంతటితో వదలకుండా దశల వారీగా వైకాపా నేతల అరాచకాలపై రాజీ లేని పోరాటం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అరెస్టు అయిన నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు పార్టీ కార్యాలయం, నేతల కార్లపై దాడి విషయాలను తెలుసుకున్నారు. మహానుభావుల పురిటిగడ్డ గుడివాడను వైకాపా భ్రష్టు పట్టించిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే క్యాసినో నడిచిందనేది పోలీసుల తీరుతో తేటతెల్లమవుతోందని ఆరోపించారు. గుడివాడలో క్యాసినో, జూదం పెట్టి యువత జీవితాలు నాశనం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. గుడివాడ కే కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో వివాదంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. జూదం నిర్వహించారనే ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుని ఆత్మహత్య చేసుకుంటారన్నారు. అక్కడ గుడివాడలో పండక్కే కోడి పందాలు కానీ జూదం కానీ అన్ని చోట్ల జరిగినట్టు అక్కడ కూడా జరిగినాయి. అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు మహిళలను తీసుకొచ్చి అని చెప్పి మాకు సమాచారం వస్తే నేనే స్వయంగా డిఎస్పీ దగ్గరికి వెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేసి అక్కడ ఏదో జరుగుతుందని చెబుతున్నారు, గుడివాడలో మీడియాలో వస్తుంది, ఇమ్మీడియట్గా ఆపించమంటే
మొదలెట్టినాక 5-6 గంటల్లో అక్కడ కార్యక్రమాలను ఆపించారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నా కళ్యాణ మండపం 2.5 ఎకరాల్లో ఉంటుంది. నా కళ్యాణ మండపంలో క్యాష్ అయినా కానీ ప్యాకెట్ కానీ పెట్టానని కనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని వస్తా పెట్రోల్ పోసుకుని. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 44,516 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13,212 మంది మహమ్మారి బారిన పడ్డారు. విశాఖ జిల్లాలో అత్యధికంగా 2,244 కేసులు రికార్డవ్వగా చిత్తూరు జిల్లాలో 1,585 కేసులు బయటపడ్డాయి. అనంతపురం జిల్లాలో 1,235, శ్రీకాకుళం జిల్లాలో 1,230 కేసులు వెలుగు చూశాయి. గుంటూరు జిల్లాలో 1,054, నెల్లూరు జిల్లాలో 1,051 మంది కరోనా బారిన పడ్డారు. కర్నూలు జిల్లాలో 961, తూర్పుగోదావరి జిల్లాలో 816 మందికి పాజిటివ్గా నమోదైంది. కరోనా నుంచి 2,942 మంది బాధితులు కోలుకోగా యాక్టివ్ కేసులు 64,000 దాటాయి. వైరస్ ధాటికి మరో 5 బలయ్యారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్నటి కంటే ఇవాళ దాదాపు 30,000 కేసులు పెరిగాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 3,47,254 కొత్త కేసులు నమోదు కాగా 704 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 2,51,777 మంది కోలుకున్నట్లు తెలిపింది. మొత్తం 3,85,66,027 కేసులతో భారత్ అమెరికా తరువాత స్థానంలో నిలిచింది. దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసులు 20,18,825కు చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 16.41% నుంచి 17.94% ఎగబాకడంతో పాటు వారాంతపు పాజిటివిటీ రేటు 16.56%గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,692కు చేరినట్లు పేర్కొంది. నిన్నటి కంటే 4.36% కేసులు పెరిగినట్లు అధికారులు తెలిపారు. 5 ఏళ్లు అంతకు తక్కువ వయసు పిల్లలకు మాస్క్ తప్పనిసరి కాదని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు పిల్లలు 18 ఏళ్లలోపు వారి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. 6 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మాస్క్ ధరించవచ్చని పేర్కొంది. అయితే 12 ఏళ్లు ఆ పైబడిన వారు వయోజనుల మాదిరిగా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో నిపుణుల కమిటీ కరోనా మార్గదర్శకాలను సమీక్షించింది. ఇతర దేశాల డేటా ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రమైనది కాదని, 3వ దశ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. మరోవైపు వైరస్ తీవ్రతతో సంబంధం లేకుండా 18 ఏళ్లలోపు వారికి యాంటీవైరల్ లేదా మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడరాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకవేళ స్టెరాయిడ్స్ వాడినట్లయితే ఆరోగ్యం కుదుటపడిన మేరకు వాటిని 10 నుంచి 14 రోజుల్లోపు తగ్గించాలని సూచించింది. వినూత్న ఆలోచనలతో అభివృద్ధి బీజం పడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ ఐఐపిఈ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉత్పత్తులు ఉండాలని ఆకాంక్షించారు. ముడిచమురు ఉత్పత్తులు మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నాయ వనరులను కూడా వృద్ధి చేయాలని సూచించారు. Dedicated University for Petroleum Research, IIPE should take the lead in 2 aspects. One, in bridging the supply gap of skilled manpower for the petroleum sector, and 2, to aim for excellence in research of petroleum and its byproducts. It was thus duly recognized as an institution of national importance in 2017. Between academia and industry must be explored. In addition, bottlenecks in our patenting regime must be resolved. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పాలనలో దేశంలో ఢిల్లీకి చెందిన కొన్ని కుటుంబాలకు సంబంధించిన నిర్మాణాలు మాత్రమే జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. తమ ప్రభుత్వం అటువంటి సంకుచిత ఆలోచనల నుంచి బయటకు వచ్చి జాతీయ ప్రాముఖ్యత కలిగిన నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. గుజరాత్లోని ప్రసిద్ధ సోమనాథ్ దేవాలయానికి సమీపంలో నూతనంగా నిర్మించిన సర్క్యూట్ హౌస్ను ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. మన పూర్వీకులు వదిలివెళ్లిన ఎంతో విలువైన మత, సాంస్కృతిక వారసత్వ సంపద గురించి మాట్లాడేందుకు కూడా గతంలో సంకోచించే పరిస్థితి ఉండేదని ప్రధాని పేర్కొన్నారు. మతపరమైన వారసత్వ కట్టడాలను అభివృద్ధి చేయడం వల్ల పర్యాటక రంగం ద్వారా ఆయా ప్రాంతాలకు ఆర్థికంగా ఊతమిచ్చినట్లు అవుతుందని ప్రధాని అన్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను భాజపా విడుదల చేసింది. 34 మంది అభ్యర్థులతో తొలి జాబితాను పార్టీ పంజాబ్ ఇన్ఛార్జ్ దుష్యంత్ గౌతమ్, భాజపా జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ విడుదల చేశారు. ఇందులో రైతుల కుటుంబాలకు 12 సీట్లు కేటాయించారు. మరో 8 స్థానాల్లో ఎస్సీ వర్గానికి ఇచ్చారు. సిక్కు సామాజిక వర్గానికి 13 టికెట్లు ఇచ్చారు. ఈ జాబితాలో డాక్టర్లు, లాయర్లు, క్రీడాకారులు, యువత, మహిళలు, విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఉన్నట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి భారత వ్యతిరేక వార్తలు, ఇతర కంటెంట్ను వ్యాప్తి చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లతో పాటు పలు సామాజిక మాధ్యమాల అకౌంట్లను నిలిపివేసినట్లు కేంద్రం తెలిపింది. తాజాగా వచ్చిన ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం చర్యలు చేపట్టినట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 35 యూట్యూబ్ ఛానళ్లు, 2 ట్విట్టర్ ఖాతాలు, 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, 2 వెబ్సైట్లు, 1 ఫేస్బుక్ అకౌంట్ ఉన్నట్లు పేర్కొంది. ఇవన్నీ పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. అందులో 1,20,00,000 మంది సబ్స్క్రైబర్లు కలిగి ఉన్న యూట్యూబ్ ఛానళ్లకు 130 కోట్ల వీక్షణలు ఉన్నట్లు తెలిపింది. ఇంటెలిజెన్స్ విభాగం వీటిపై పనిచేస్తోందని, మరిన్ని ఛానళ్లు, ఖాతాలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సాక్షిగా ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. దాదాపు 50 ఏళ్ల వ్యక్తి సుప్రీంకోర్టు వద్ద ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స కోసం లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తిని నోయిడాకు చెందిన రాజ్భర్ గుప్తాగా గుర్తించిన పోలీసులు అతడు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు తెలిపారు. రాజ్భర్ ఆత్మహత్య యత్నానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ సెషన్లోనూ నష్టాలతో ముగిశాయి. గత 3 సెషన్లలో 1844 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 427 పాయింట్లు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి తోడు కీలక సంస్థల వాటాల విక్రయానికి మదుపర్లు మొగ్గు చూపారు. ఉదయం క్రితం ముగింపు కంటే 424 పాయింట్లు దిగువన 59,039 వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగిన సూచీ ఒక దశలో 58,621 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 59,037 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 140 పాయింట్లు తగ్గి